సందర్భంగా తెలియజేస్తాం. జగన్ కేటీఆర్ భేటీపై ఏపీ మంత్రి దేవినేని ఉమా ప్రస్తుతం మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఈరోజు కేటీఆర్ బృందం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి కేసీఆర్ పాదాల దగ్గర ఆంధ్ర ప్రజల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టడానికి, కేసీఆర్ గారి కాళ్ళ దగ్గర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికి ఈరోజు చర్చల భాగవతం లేవనెత్తారు. ఇది ఫెడరల్ ఫ్రంట్ కాదు, మోడీ ఫ్రంట్. రాజకీయ స్టెంట్ అంతా చంద్రబాబు నాయుడు గారి మీద కక్షతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని దెబ్బతీయాలి, తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలి. మోడీ నాయకత్వంలో 3D ఏదైతే ముగ్గురు మోడీలు కూడా కలిసి నరేంద్ర మోడీ, సీనియర్ మోడీ కేసీఆర్, జూనియర్ మోడీ జగన్మోహన్ రెడ్డి కలిపి ముగ్గురు మోడీల జగన్ నాటకం ఇది. కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు ఇవాళ ప్రతి ఆంధ్రోడి చెవులో గింగుర్లుగా తిరుగుతూ ఉంది. తెలంగాణలో కలవని జాతి ఒకటే ఒకటి ఉంది, అదే ఆంధ్రోళ్ళ జాతి. కేసీఆర్ గారు అన్న సూక్తులు, ఆంధ్ర కుక్కల్లారా 24 గంటల్లో వెళ్ళిపోండి, లేకుంటే తన్ని ఎలగొడతా కేసీఆర్. మనం ఎడ్లకి దున్నపోతులకు పెట్టే ఉలవచారు ఆంధ్రోళ్ళు తింటారు. జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ గారు ఉపన్యాసాలు ఇవి. నన్నయ్య ఆదికవి అంట, మనం తినాలంట. ఆడ అసలు కవే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుండాలి. వినండి, హైదరాబాదులో సీమాంధ్రులు ఎన్నటికైనా కిరాయిదారులే. జగన్మోహన్ రెడ్డి బాగా వినపడుతుంది అనుకున్నా. తెలంగాణ ప్రజలు సిన్సియర్, ఆంధ్రోళ్ళు పన్ను ఎగ్గొడతారు, దొంగలు. కేసీఆర్ గారి సూక్తులు. హైదరాబాదులో ఉన్న పనికి మాలిన ఆంధ్రోళ్ళ వ్యక్తుల విగ్రహాలు తొలగిస్తాం ట్యాంకు బండ్ మీద, ఇతర ప్రాంతాల్లో. ఆంధ్ర బేపనాళ్ళకి మంత్రాలు కూడా రావు. వాళ్ళు పైసల కోసం పూజలు చేస్తారు. అందుకనే కేసీఆర్ గారు సాష్టాంగ ప్రమాణాలు చేస్తున్నారు. ఆంధ్రలో విలువ తెలిసే సాష్టాంగ ప్రమాణాలు చేస్తూ ఉన్నారు. ఆయన సీట్లో కూడా మొట్టమొదటిగా ఎవరు కూర్చున్నారో కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. లంకలో పుట్టినోళ్ళు అందరూ రాక్షసులే, ఆంధ్రోళ్ళు కూడా అంతే. నాయనా జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ గారి సూక్తులు. యవన తల్లి, యవనకి తల్లి, తెలుగు తల్లి మాకు తల్లే కానే కాదు. తెలుగు తల్లి మా పాలిట దెయ్యం. జగన్మోహన్ రెడ్డి, నీ పైసలకు కక్కుత్తిపడి, నీ అవినీతి డబ్బు జాలా, పైసలకు కక్కుత్తిపడి, కాంట్రాక్టులకు కక్కుత్తిపడి ఎంత దిగజారిపోయావా జగన్మోహన్ రెడ్డి. సంస్కృతి అంటే మనది. ఆంధ్రోళ్ళ సంస్కృతి ఏంది? రికార్డింగ్ డ్యాన్సుల సంస్కృతి ఆంధ్రోళ్ళది. కేసీఆర్ గారి సూక్తులు. బిర్యానీ తింటే మనది,
ఆంధ్రోళ్ళది పెంట బిర్యానీ. జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్ర ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాలి. ఇవాళ నీ కక్కుర్తి రాజకీయాలు, నీ చిల్లర రాజకీయాలు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద కక్షతో, అధికారం రాలేదనే దుగ్ధతో నువ్వు చేస్తా ఉన్న కుట్రలో కుతంత్రాలు, సంక్రాంతి పండగ దినాన 4 అడుగులు కాదు, నువ్వు 4000 అడుగులు ముందుకేసినా ప్రజలు నీకు గుణపాఠం చెప్తారు. ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఇవాళ ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి నీ ఇష్టారాజ్యంగా నువ్వు చేస్తా ఉన్న దుర్మార్గమైన రాజకీయాలు. ఆంధ్ర పోలీసులు మీకు పనికిరారు. ఆంధ్ర పోలీసులు న్యాయం చేయరు. నీకు ఆంధ్ర పోలీసులు వద్దు, తెలంగాణ పోలీసులు ముద్దు. నీకు ఆంధ్ర పోలీసులు వద్దు, కేంద్రంలో పోలీసులు ముద్దు. ఇవన్నీ కూడా ఆంధ్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. చాలా స్పష్టంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్న ఈ కుట్రలో కుతంత్రాలన్నీ కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. పార్లమెంటు సభ్యురాలు కవితతో సహా టీఆర్ఎస్ నాయకులు పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవటానికి, పోలవరం ప్రాజెక్టు పనులు ఆపాలని సుప్రీంకోర్టులో కేసులు వేశారు. ఇవాళకి సుప్రీంకోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి. ఇవాళకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేశారు. ఈ రోజుకి రాజ్యసభలో, పార్లమెంటులో ఎన్నో ప్రశ్నలు పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవటానికి ప్రశ్నలు వేసి పక్క రాష్ట్రాలు ఒరిస్సాతో చేతులు కలిపి పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవటానికి వాళ్ళు చేయని కుట్రలో కుతంత్రాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రాష్ట్ర ప్రజలకు దీని మీద సమాధానం చెప్పండి. సుమారు 5200 కోట్లు ఎలక్ట్రిసిటీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కరెంటు వాడుకొని మనకు రావాల్సిన ఆ డబ్బులు కట్టకుండా మీ దిక్కున్న చాటు చెప్పుకోండి, మీ ఇష్టం ఉన్న చాటు చెప్పుకోమని కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. దాని మీద మీ చర్చలో ఏం మాట్లాడారో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు ఆంధ్రాలో పుట్టారు, 1200 మంది ఉద్యోగులు ఎలక్ట్రిసిటీ బోర్డు బయట తరిమి కొట్టిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఈరోజు కూడా మీరు వెళ్ళకపోతే మీ మీద ఏసీబీతో దాడి చేస్తామని అక్కడ అధికారులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారుల్ని ఇబ్బంది పెడతా ఉంటే, దాడులు చేస్తూ ఉంటే దాని మీద జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తాడు? షెడ్యూల్ 9లో, షెడ్యూల్ 10లో ఆస్తులు పంపకాలు జరగకుండా అడ్డం పడతా ఉంటే కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం సమాధానం చెప్తాడు? ఇవాళ ఆంధ్ర భవనం సంబంధించిన ఆస్తులు కానీ, ఢిల్లీలో ఆస్తులు కానీ, హైదరాబాదులో ఆస్తులకు సంబంధించి కానీ ఇవాళ కేంద్రంలో మోడీ గారు 2 రాష్ట్రాలకు కూడా తగాదాలు పెట్టి కేసీఆర్ గారితో కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు
శత్రుపక్షాన చేరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తీరని ద్రోహం చేస్తూ ఉన్నాడు, తీరని అన్యాయం చేస్తూ ఉన్నాడు. పండగ పర్వదినాన కుట్రలో కుతంత్రాలకు తెరలేపాడు. అధికారానికి కక్కుత్తిపడి ముఖ్యమంత్రి పదవి పిచ్చబట్టి నీ మార్నింగ్ వాక్లు ఈవినింగ్ వాక్లు రాష్ట్ర ప్రజల ముందు పనిచేయకపోవటం వల్ల నీ ముగింపు యాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముగింపు యాత్రగా మొన్న శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు బుద్ధి చెప్పారు, నీ కళ్ళు తెరిపించారు. కళ్ళకు కట్టినట్టు నీ నాటకాలు ఎండగట్టారు. ఇవన్నీ బట్టబయలైనయని చివరి అస్త్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం తాకట్టు పెట్టడానికి 12 సిబిఐ ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి పాదాక్రాంతం అయ్యాడు, దాసోహం అయ్యాడు. ఇవాళ రిమోట్ కంట్రోల్గా జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ పెత్తనం మీద, ఆంధ్రప్రదేశ్ మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద